వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే ఎపిసోడ్ చివరి దశకు చేరుకుంది. ఫిరాయింపుల ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్లో కాకరైపుతోంది. ఓవైపు స్పీకర్ నోటీసులు విచారణ, మరోవైపు సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు లోపల టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కొత్త వ్యూహంతో ఉందని తెలుస్తోంది. జంపింగ్ ఎమ్మెల్యేల అంశంలో గేరు మార్చబోతుందని సమాచారం. ఇప్పటికే సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు స్పీకర్ దగ్గర అనర్హత వేటు కోసం పట్టుబడుతోంది. అయితే అటు ప్రజాక్షేత్రంలోనూ జంపింగ్ ఎమ్మెల్యేల తీరును ఎండగట్టాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తుందట. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు పెట్టి సమరానికి సై అనడం ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల గడ్డ నుంచి గర్జన స్టార్ట్ చేసింది. గద్వాల గర్జన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెబుతున్న కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరుగుతుంటే ఎక్కడున్నాడని ప్రశ్నించారు. అలా గద్వాలతో పాటు పార్టీ మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా సభలు సమావేశాలు బీఆర్ఎస్ పెట్టనుందని సమాచారం. అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల బండారం స్థానిక జనంలోనే చర్చకు పెట్టి మరోవైపు క్యాడర్లో జోష్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈసారి ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలని ఎండగట్టేలా ప్లాన్ చేస్తుంది. కారు గుర్తుపై గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని గులాబీ లీడర్లు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు పెట్టి ఓ మొమెంటం క్రియేట్ చేయాలని భావిస్తుందట. ఆ తర్వాత స్పీకర్ డిసిజన్ను బట్టి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో కారు పార్టీ ఉందని సమాచారం. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు కౌంటర్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం ఇంకా సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ ఇద్దరిపై మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుందన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వెర్షన్ కూడా స్పీకర్ వింటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా అన్ని ఆధారాలు, సాక్ష్యాలను మరోసారి స్పీకర్కు అందిస్తుంది బీఆర్ఎస్. 10 మందిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతోంది. ఓవైపు నియోజకవర్గాల్లో సభలు, మరోవైపు న్యాయ పోరాటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కూడా డిసైడ్ అయ్యారట. చూడాలి మరి ఈ ఇష్యూకి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో.